భరతుడి బాట అనే నినాదంతో మేము ఈ స్వర్ణ పాదుకల్ని తీసుకొని భాగ్యనగరం సంగం మఠం నందరావు నుంచి బయలుదేరాం. ఈ నెల 17వ తేదీన, ఈరోజు 22వ తేదీ. మనం ఈరోజు మన ధర్మపురిలో ఉన్నాం. ఇది నిర్మల్ మీదుగా ఆదిలాబాద్, ఆ పైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ దాటుకుంటూ అయోధ్యకి చేరుకుంటాం. 31వ తేదీ కల్లా అయోధ్య చేరుకుని ఒక చక్కటి కార్యాచరణ మా దగ్గర ఉంది. మా రామ పాదుకలు ఆగవు, అవి నడుస్తూ ఉంటాయి. భక్తులు మారుతూ ఉంటారు, దాన్ని మోసేవాళ్ళు 4 గంటలు ఒక బ్యాచ్ చొప్పున, అలా ఒక 5 బ్యాచులు ఒక రోజుకి 70-80 కిలోమీటర్ల పైనే మనం కవర్ చేయడం జరుగుతుంది. లక్షణమైన ప్లానింగ్, దాంట్లో ఎక్కడ తప్పు పట్టే అవకాశమే లేకుండా గట్టి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్, రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా, అలాగే రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా ఎంతోమంది రామదీక్ష తీసుకుంటూ ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. సుమన్ టీవీ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చేసే ప్రతి న్యూస్ అత్యంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. ఈ యొక్క మంచి విషయాన్ని కూడా అంతే బాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన పెద్దలు మనం నేర్పించారు, నువ్వు చేసిన పుణ్యం చెప్పకరా, ఆ పాపం వచ్చేస్తుందని చెప్పి. చాలా తప్పండి. ఈ మధ్య పాపం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం మంచిగా మాట్లాడుకుంటే ఎవరు చెప్పరండి. మీరు నేను పోట్లాడని, భక్తులతో పోట్లాడిన గారు అని 24 hours కోల్డ్కి ఇచ్చి పెంట చేసేస్తాం. అలాగే మంచి విషయాలు కూడా మనం ప్రపంచానికి తెలియచేసే అవకాశం తీసుకోవాలండి. దయచేసి మంచి ఇప్పటికే ప్రపంచంలో ఎక్కువగా ఉందండి, చెడు ఎక్కువగా లేదు నిజానికి చెప్పాలంటే. కానీ చెడు ఫోకస్ అవుతుంది, మంచి ఫోకస్ కావట్లేదు. అందుకని మనకు సూక్తి కూడా చూడండి, మంచి గడప దాటి లోపల చెడు ప్రపంచం చుట్టూ వస్తుంది. దయచేసి మంచి విషయాల్ని మీరు చక్కగా ఇలా స్పందిస్తూ ఉంటారు. సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. జై శ్రీరామ్.